హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో ఈ వీడియో. పూజ అంటేనే మాకు ఈ వ్రతం అనేది లేదండి. నేను మామూలుగానే పూజ చేసుకొని నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తాను. పండగ అంటేనే మామిడి తోరణాలు, బంతి పూల మాలలు, పువ్వులు, కట్టిన పువ్వులు, కొబ్బరికాయలు, తమలపాకులు. ఎలాగో మార్కెట్‌కి వెళ్ళాం కదా అని కొన్ని కూరగాయలు కూడా పట్టుకొచ్చానండి. ఆకుకూరలు, మునక్కాయలు అన్నీ. చిన్నవి ఇవి మష్రూమ్స్ కూడా, బటన్ మష్రూమ్స్ కూడా తీసుకువచ్చాను. చక్కగా ఇవన్నీ సపరేట్ చేసి కవర్స్కి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. తర్వాత పిల్లల కోసమైతే ఈరోజు కమ్మని కరకరలాడే దోశలు తయారు చేశానండి. దోశలు ఎప్పుడు వేసినా కానీ కమ్మగా వస్తాయండి. దోశ పెనుము వేడైన తరువాతనే దోశ అనేది రౌండ్గా వేసి ఆయిల్ వేసి చక్కగా అటువైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకు తిప్పుకుంటే సరిపోతుందండి. ఎంతో కరకరలాడుతూ హోటల్ దోశ కన్నా మంచి రుచిగా వస్తుంది. ట్రై చేయండి. ఇందులోకైతే నేను టమోటా కారం చేశానండి. సూపర్గా ఉంటుంది. మరి ఈరోజు అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం పరమాన్నం తయారు చేశానండి. నేనైతే ఈ నైవేద్యాలు తయారు చేసే విధానము ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవసరం అనుకుంటే చూడండి. మరియు చింతపండు పులిహోర చేశాను. ఇవన్నీ ముందుగా కొంచెం సిద్ధం చేసి పెట్టుకుంటే, ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకుంటే మనము పూజ రోజు ఒక గంట లోపలే చక్కగా 9 నైవేద్యాలను తయారు చేసుకోవచ్చు. ఇవి వచ్చి మినప గారెలండి. ఇందులో పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, జీలకర్ర వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు అనేది వేయను. పూర్ణం బూరెలు కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి, నేను వ్రతం చేయకపోయినా కానీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం బూరెలు కూడా తయారు చేస్తాను. మరొక నైవేద్యం వచ్చి గుగ్గుళ్ళు. వీటిల్ని నైట్ టైమే 3 శనగల్ని నానబెట్టుకుంటే మనకి గుగ్గుళ్ళుగా తయారవుతాయి. తర్వాత దద్దోజనంలో కూడా పోపు పెట్టి చివరిలో కొత్తిమీర వేసుకుంటే కమ్మనైన దద్దోజనం రెడీ అవుతుంది. ఇవన్నీ తయారు చేసిన తర్వాత కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి వడపప్పు, పానకం, చలిమిడి కూడా అమ్మవారికి నివేదిస్తారండి. వాటిని కూడా ఇలా తయారు చేసి పెట్టాను. ఇక్కడ నేను 9 నైవేద్యాలు చూపెట్టాను కదండి. కంపల్సరీ 9 నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలనేం లేదండి. మన వీలును బట్టి మన టైం ప్రకారం మనము అమ్మవారికి చక్కగా తయారు చేసి పెట్టవచ్చు. మరి మీరు పూజ ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. Thank you.